గైస్ ఈ వీడియోలో మనము అశోక్ నగర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నాయా దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ని చూపిస్తూ సెల్లార్లో క్లాసులు పెట్టారు, సెల్లార్లో స్టడీ అవర్ పెట్టారు, సెల్లార్లో ఇంకోటి చేశారు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి సెల్లార్ కాదండి, అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి రీసెంట్ గా కొంతమంది దాని గురించి విపరీతంగా ఆ పాయింట్ ని యూజ్ చేసుకొని రాజకీయం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. సరే ఇప్పుడు మనం దాని గురించి కమెంట్ చేయట్లేదు. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంప్లీట్లీ అసలు అశోక్ నగర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ లో భద్రతా ప్రమాణాలు పాటిస్తుందా, సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా. ఏ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్, ప్రతి యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ ఈ విషయాలు తెలుసుకోవాలండి. అవి ఇన్స్టిట్యూట్లో ఫాలో అవుతున్నారా లేదా అనేది డీటెయిల్గా తెలుసుకోవాలి. చాలామంది క్వశ్చన్ చేయొద్దు అని అంటా ఉన్నారు. సో అకార్డింగ్ టు 2024 గైడ్ లైన్స్ ప్రకారం దీనికి సంబంధించి చూస్తే క్వశ్చన్ చేయొచ్చు. ఇంకా చాలా స్టూడెంట్స్ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చాలా మంది ఏమనుకుంటారంటే అప్డేట్ వెబ్సైట్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్యూటర్స్, ఎప్పటికప్పుడు మార్కెట్ స్టాండర్డ్స్ సంబంధించి వాళ్ళ ట్యూటర్స్, వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు, ఇవంతా కూడా వాళ్ళ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ కోర్సెస్ డీటెయిల్స్, హాస్టల్ ఫెసిలిటీస్, ఫీజు, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఈ వెబ్సైట్ సంబంధించి వాళ్ళు ఏంటి అంటే అక్కడ చూపించేది ఒకటి, దాంట్లో కూడా చాలా మ్యానిపులేటివ్, ర్యాంక్స్ విషయంలోనే చాలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో అకార్డింగ్ టు CCPA గైడ్ లైన్స్ ప్రకారం ర్యాంక్స్ని మీరు మిస్లీడ్ చేయొద్దు. మీ అడ్వర్టైజ్మెంట్స్ని మీకు అందరూ కూడా ర్యాంక్స్ మీ దగ్గర ఏం తీసుకొని ఆ ర్యాంక్ వచ్చిందో మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉందంటే, కొంతమంది ఏమో చిన్న చిన్న అక్షరాలతో కనపడకుండా వచ్చినాయి వాళ్ళ ర్యాంక్స్, మాకు హిస్టరీ క్రియేట్ చేసాం, మనం అంతా క్రియేట్ చేసాం అని చెప్పి కింద వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ మాత్రమే అని కనపడకుండా వేస్తారనమాట. అది తెలివితేటలు. అండ్ ఇంకొంతమంది ఇంకా ముందుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర వీళ్ళు ఒక్క ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కాదు అనేసారు. అంటే ఏం తీసుకున్న వాళ్ళు? సో ఇలా ఏంటి అంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలా చేయొద్దు అన్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళి ఎలాగైనా మిస్లీడ్ చేయాలన్నట్లే ఉంటుంది. కానీ ప్రాపర్గా కోచింగ్ ఇవ్వాలి, లేకపోతే ప్రాపర్గా మంచి చేయాలి, లేకపోతే ప్రశ్నించే వాళ్ళని మాత్రం భయపెట్టాలి అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. సరే మనం ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి స్టూడెంట్, ప్రతి యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అయ్యే స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ ఫాలో అవ్వాల్సిన రూల్స్, మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాలి. దానికి సంబంధించి సేఫ్టీ విషయం చూసుకుంటే మార్కెటింగ్ స్టాండర్డ్స్ అయితే ఏదైతే ఉన్నాయో, మేకింగ్ మిస్లీడ్ ప్రామిసెస్ ఆర్ గ్యారంటీస్ రిగార్డింగ్ ర్యాంక్స్ ఆర్ మార్క్స్ అట్రాక్ట్ పేరెంట్స్ టు స్టూడెంట్స్, ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఎంఫసైజ్డ్. అంటే ఎలాంటి మిస్లీడింగ్ యాక్టివిటీస్ చేయొద్దు. మిస్లీడింగ్ యాక్టివిటీస్ అంటే ఎలా ఉంటాయో మీకు కొన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను నేను. ర్యాంక్స్ విషయంలో మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఒక ర్యాంకర్ వచ్చి క్లాసులు కొన్ని గెస్ట్ లెక్చరర్స్, గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకోవడం తప్పే లేదు, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకోవడం తప్పే లేదు. కానీ వీళ్ళు ఎలా ప్రాపగాండా చేస్తారంటే మా ర్యాంకర్ వీళ్ళు అన్నట్టు ప్రాపగాండా చేస్తారు. అది క్లారిటీగా చెప్పరు, మీ దగ్గర ఏం తీసుకున్నారని క్లారిటీ చెప్పరు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రం జెన్యున్గా క్లారిటీగా చెప్తాయి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇంకా ఎంత గ్రౌండ్ లెవెల్లో దిగిపోయారంటే మీరు దానికి సంబంధించి కొంతమంది పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారవుతారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారయ్యి అక్కడ అశోక్ నగర్లో టీ షాపుల దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కోచింగ్ సెంటర్ ఉంది అనుకుందాం, ఒక ఎక్స్ కోచింగ్ సెంటర్ పేర్లు ఇప్పుడు ప్రస్తుతం, నా కోచింగ్ సెంటర్ ముందు కొంతమంది పీపుల్ని గ్యాదర్ చేసి వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే, రే ఇది వేస్ట్ రా, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వేస్ట్, ఇంకోటి బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ వీళ్ళ ఎజెండా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అక్కడ జాయిన్ చేయకుండా చేయాలి. సో ఈ విధంగా కూడా జరుగుతూ ఉందని చెప్పి నాకు సమాచారం వస్తూ ఉంది. మన ఈ మధ్య కొందరు దీని విషయంలో గొడవలు పడ్డారని సంథింగ్ వస్తూ ఉంది. సరే మనకి ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ మనం ఇంకా డీప్గా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో ఇలాగ మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకో హైలైట్ విషయం ఏంటో తెలుసా, ఒక ఇన్స్టిట్యూట్ ఎంత మిస్లీడ్ మార్కెటింగ్ చేస్తారంటే మీకు ఫ్రీ కోచింగ్, ఫ్రీ జిఎస్ అని చెప్పారు. సరేరా బాబు, ఫ్రీగా ఇస్తున్నారు కదా, అబ్బా మంచి దయా హృదయుడు, మంచి మనసున్న మహా గొప్ప వ్యక్తి అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తే ఆప్షనల్ కోచింగ్ తీసుకుంటే 75,000 ఆప్షనల్ కోచింగ్, అది తీసుకుంటేనే జిఎస్ ఫ్రీ అంట.
అర్థం చేసుకోవాలి ఎంత మిస్లీడ్ జరుగుతుంది మార్కెటింగ్ విషయంలో అనేది. అలా మిస్లీడ్ చేయొద్దు అని చెప్పి గైడ్ లైన్స్ ఉంది. బట్ మన వాళ్ళు చాలా వరకు ఫాలో అవుతున్నారో లేదో అది భగవంతుడికే తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ట్యూషన్ ఫీజు రీజనబుల్ ఉండాలి. సరే దాని గురించి మనము కమెంట్ చేయలేము. ఒకవేళ ఎగ్జిట్ పాలసీ విత్ ఇన్ 10 days లో వాళ్ళు కావాలి అంటే రిఫండ్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వన్స్ జాయిన్ అయిన తర్వాత పెంచడానికి అయితే లేదు. అండ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర మొన్న ఢిల్లీలో కూడా ప్రాబ్లం వచ్చింది. ఓకే, మన హైదరాబాద్లో కూడా మనం మినిమం ఫైర్ సేఫ్టీ ఉండాలి, బిల్డింగ్ కోడ్స్ ఉండాలి, అండ్ ఫైర్ అండ్ బిల్డింగ్ సర్టిఫికేట్స్ ఉండాలి, కంపల్సరీ ప్రాపర్ ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, లైటింగ్ అరేంజ్మెంట్ ఉండాలి, అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఉండాలి, అండ్ CCTV కెమెరాస్ అనేది, ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడికల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,50,000 2 లక్షలు తీసుకుంటూ ఉన్నారు కదా. దాదాపు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వచ్చి ఒక బ్యాచ్కి 2 కోట్లు వసూలు చేస్తున్నాయి కదా. 2 కోట్లలో 1 కోటి రూపాయలు పోయినా 1 కోటి రూపాయలు మిగులుతుంది కదా. ఆ 1 కోటి రూపాయల్లో ఒక 50 లక్షలు పోయినా 50 లక్షలు మిగులుతుంది కదా. ఒక బ్యాచ్ గురించి మాట్లాడుతున్నా. ఒక 5 లక్షలు పెట్టి వాళ్ళ కనీసం సేఫ్టీ మీరు కల్పించలేరా? ఆలోచించాలి. కోట్లు సంపాదించండి, తప్పులేదు. మీరు కష్టపడుతున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు, స్టూడెంట్స్ కూడా మీ దగ్గర బాగుందని వచ్చి జాయిన్ అవుతున్నారు, తప్పే లేదు. ఫ్యాకల్టీ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఏమో నాకైతే తెలీదు, అనుకుంటున్నాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం దాని కొంత పిల్లల ప్రాణాలకి సేఫ్టీ కల్పించాల్సిన అవసరం ఉంది కదా. దానికి సంబంధించి ఇవన్నీ ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళ డబ్బుల కోసం ఏదో చేస్తున్నారు. మన పేరెంట్స్గా మనము ఇది ఆలోచించాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా. బాగుంది, గొర్రెల మందలాగా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇన్స్టిట్యూట్ 250-300 మందిని ఒక బ్యాచ్లో వేసుకొస్తా ఉన్నారు. సరే, ఒక్కొక్కరికి ఏమన్నా 10,000 20,000 తీసుకుంటున్నారు, 50,000 1,00,000 తీసుకుంటున్నారు అంటే 1,50,000 1,70,000 1,80,000 తప్పు లేదు. డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదు. అసలు పేరెంట్స్ ఎలా అంతమందిలో కూర్చొని మీ పిల్లోడు క్లాస్ వింటాడు అని ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అద్భుతంగా, ఎంత అద్భుతంగా చెప్పినా 250 మందిని ఒక ఫ్యాకల్టీ కంట్రోల్ చేయగలరు, ప్రతి పర్సన్ని స్పెషల్ ఫోకస్ చేయగలడంటే ఎలా నమ్మగలుగుతున్నారు? జనరల్గా ఆలోచించండి. తర్వాత వచ్చేసి కంప్లైంట్స్ ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్స్టిట్యూట్కి. లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఫ్యాకల్టీ ఉంటారు, కానీ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యాకల్టీ మారిపోతూ ఉంటారు. మంచి ఫ్యాకల్టీని చూసి జాయిన్ చేయించుకుంటారు, చివరికి వచ్చేసరికి ఆ ఫ్యాకల్టీ ఉండరు. ఇదని క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉండదు, సమాధానం కూడా చెప్పరు. ఇంకా చెప్తే ఆ ఫ్యాకల్టీ ఇబ్బంది పెడుతున్నాడు, ఆ ఫ్యాకల్టీ ఏం మంచివాడు కదా, అతన్నే నెగిటివ్ ప్రాపగండా కొన్ని ఇన్స్టిట్యూట్ చేస్తున్నాయి. అలాగా ఏమో అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఎందుకంటే మంచి ఫ్యాకల్టీని తీసేసి డబ్బులు వచ్చిన తర్వాత లోకల్ ఫ్యాకల్టీ నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం వల్ల కూడా మీరు ఫ్యాకల్టీగా యూపీఎస్సీ ఏంటి ప్రామినెంట్ ఏంటి, యూపీఎస్సీ ఫ్యాకల్టీ ప్రామినెంట్ ఏంటి అంటే ప్రిపేర్ అయితే వాళ్ళు కొంత ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని క్లాసులు చెప్పగలిగితే స్పోక్స్ పర్సన్ అయితే సరిపోతుందా? ఆలోచించాలి. ఎందుకు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్స్పర్టైజ్ ఎలా అవుతారు ఒక సబ్జెక్ట్కి సంబంధించి, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఇవన్నీ. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే ఫ్యాకల్టీ నేను అనట్లేదు, ప్రిలిమ్స్కి అసలు సంబంధం లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసి ఉండొచ్చు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజే కాదా, బీటెక్ చేశాడు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు, తీసుకొచ్చి ఫ్యాకల్టీ ఏది క్వశ్చన్ పేపర్లో సెట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఫ్యాకల్టీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అశోక్ నగర్లో ఇలా అన్ని ప్రామినెంట్గా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతూ లిమిటెడ్ బ్యాచ్తో మంచి ఫ్యాకల్టీని పెట్టి మంచిగా కోచింగ్ ఇచ్చేది ఇవన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఏదో మనము జాయిన్ చేయించేసాము, 200 మంది జాయిన్ అయ్యారంటే ఎంత పెద్ద ఇన్స్టిట్యూటో, 150 మంది 200 మంది ఉంటున్నారంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఎంత మంచి ఇన్స్టిట్యూటో అర్థం చేసుకోండి. ఈ గైడ్లైన్స్ అన్ని చూసుకోండి. మనము మన హక్కులు ఏంటి, ఇన్స్టిట్యూట్ మినిమం సేఫ్టీ ఫాలో అవుతుందా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇది మళ్ళీ హైదరాబాద్లో సెల్లార్ విషయం కాదు, ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎగ్జిట్లు ఉండాలి. ఇవన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆలోచించండి. హైదరాబాద్లో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందాక మేము అంత సైలెంట్గా ఉంటాము, అక్కడ సెల్లార్ జరిగింది కాబట్టి సెల్లార్ అని అంటున్నారు. మరి ఇక్కడ ఇంకోటి ఫైర్ సేఫ్టీ జరిగే ఏమన్నా అయితే చెప్పలేము, ఆ ఎలక్ట్రికల్ సంబంధించి ఏమన్నా ఇబ్బంది అయితే. మినిమం సేఫ్టీ ఇన్సిడెంట్లు ఎప్పుడైనా జరగవచ్చండి, ఆపదలు చెప్పి రావు.
సో అశోక్ నగర్లో అన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా తెలీదు. ఖచ్చితంగా కొంతమంది పాటిస్తున్నారు నేను అనుకుంటున్నాను, నేను చూసిన వరకు. ఒకవేళ మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని నిర్ణయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.